జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల ఆశయ సాధం ఉద్యమకారుల ఐక్యత షాద్నగర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏకతాటికి వచ్చి ఈరోజు ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసుకొని కదా దాదాపు 5 నెలల నుంచి ఉద్యమకారులందరూ ఒకరొకరు వచ్చి ఒకరోజు పెద్ద ఎత్తున మీటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందుగా కేశంపేట మండల కమిటీ వేసుకున్నాం, ఆ తర్వాత ఫర్నా మండల కమిటీ, ఈరోజు టౌన్ కమిటీ. అంటే ఉద్యమకారులందరూ కూడా ఒకరొకరు మళ్ళీ కూడా ఉద్యమం చేసిన రీతిలో ఒకరొకరు మళ్ళీ కూడా రావడం అనేది చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా ఉద్యమకారులందరూ కోరుకునే కోరిక ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రథమంగా ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఉద్యమకారులకు ప్లాట్లు ఇస్తామని కొన్ని ఆశలు పెట్టింది. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ప్రజాపరిపాలన ఫామ్ పెట్టిరో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్లో కూడా తెలంగాణ ఉద్యమకారుల కాలం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు 10 ఏళ్ళ తర్వాత ఉద్యమకారులకు మాట్లాడే వెసులుబాటు దొరికింది కాబట్టి ఈరోజు ఉద్యమకారులందరూ ఏకం చేసి ఉద్యమకారుల కష్టాన్ని గుర్తించడానికే మేము ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, అన్ని రాజకీయ పార్టీల బీజేపీకి ఉందో మన వంశీ బీజేపీ, ఇంతకుముందు మనకు మన ఎవరు ఎక్స్ సర్పంచ్ గారు వచ్చారు పెద్ద విషయాలకు వెళ్ళి. అంటే అందరినీ కూడా ఓన్లీ ఉద్యమకారులది ఇది, దీంట్లో మీడియా వాళ్ళు ఉన్న ఉద్యమకారులు కాబట్టి వాళ్ళకి పిలుస్తలేము. నెక్స్ట్ ఉద్యమకారులు వస్తున్న కమిటీ వాళ్ళు మీడియా వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ రోజు మీడియా వాళ్ళ పాత్ర గొప్పది కాబట్టి ఆ రోజు ఎవరికి భయపడకుండా ఆంధ్ర పెత్తాంతరంలో పనిచేసుకుంటూ కూడా ఉద్యమం కోసము అహర్నిశలు కష్టపడ్డ ఉద్యమకారులలో మన మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళను పిలిచి ఒకసారి ఉద్యమకారుల కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ విధంగా అన్ని కంప్లీట్ చేసుకుంటూ రేపు ఇక కొందూరు కొత్తూరు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి అందరినీ ఉద్యమకారులు చెప్పేందంటే 14 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లాడినాం. ఆ తర్వాత 10 ఏళ్ళు అధికార పార్టీ పనిచేసినాం. ఈరోజు మన కష్టపడ్డ పార్టీ లేదు, అయినా కష్టపడ్డ పార్టీ లేకున్నా ఏ పార్టీ వచ్చాని మన తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడితేనే మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి అండి ఈరోజు. కాబట్టి మనకి ఈరోజు కొట్లాడే హక్కు ఉంది. పార్టీలకు అతీతంగా ఉద్యమకారులతో ఏకతాటికపైకి వచ్చి మనకు రావాల్సిన ఏవైతే మన వెసులుబాటు ఉందో మనకు సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా గవర్నమెంట్కి వెళ్ళి ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో అవన్నీ కూడా సాధించుకోవడానికి ఇప్పుడు ఉద్యమకారులందరూ కూడా ఏకతాటిపైకి వస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారునికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పట్టణ కంపెనీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు గౌరవ సలహాదారుగా వంశకృష్ణ వెంకటేష్ గారిని సిద్ధేశ్వర తీసుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా గుడిపల్లి బీరప్ప జాకిరుద్దీన్ గారిని, అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ రాఫ్, మల్లేష్, ఉమాప్రసాద్, అల్లడ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా జి సుధాకర్, సహాయ కార్యదర్శిగా సింగపాగా శివకుమార్, కుమరేషు, రవిశంకర్, రాఘవేందర్, మీడియా కన్వీనర్గా ఆదిత్యారెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శిగా రవికుమార్ గౌడ్, చెరుకు శివ, శీలం సీను, కోశాధికారిగా మేకల వెంకటేశ్వరరాజు, సహాయ కార్యదర్శిగా భైరవ నరసింహులు, ఎస్ మల్లేష్, బి చంద్రశేఖర్. అదేవిధంగా కమిటీ సభ్యులుగా మిద్దెల వెంకటేష్, రాఘవేందర్ రెడ్డి, హరికృష్ణ, జగన్, మహేందర్, సురేష్, బాలరాజ్, శివాజీ నాయక్, బాలవాచారి, అధ్యక్షుల రాజు, వీళ్ళందరూ కూడా ఈరోజు పట్టణ కమిటీలో తీసుకోవడం జరిగింది. అందరి కూడా పేరున్న ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమకాల సహకార సంఘ సమితి తరఫున ఒక తాలూకా అధ్యక్షులుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.